మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశక్తి కలిగిన క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాం. వ్యభిచార తత్వం నుంచి, లైంగిక వాంఛల నుంచి, కోరికల నుంచి, అట్రాక్షన్స్ నుంచి, ఈ టెంప్టేషన్స్ నుంచి, మాస్టర్బేషన్స్ లేదా ఈ పోర్నోగ్రఫీ చూడడం లాంటి వాటి నుంచి, వీటన్నిటిని కూడా మనల్ని పాపంలోకి లాగేటువంటి పరిస్థితులే, మనల్ని పాపం చేసేటువంటి పరిస్థితికి తీసుకెళ్లేవే ఇవన్నీ కూడా. ఈ లైంగిక వాంఛల నుంచి విజయం కావాలంటే మనకు చాలా విషయాలు తెలుసుకోవాలి. ఇంతకుముందు చేసినటువంటి ఆయుధాలు అంటే ఈ లైంగిక వాంఛల నుంచి, కోరికల నుంచి, జారత్వం నుంచి బయటపడడానికి కావాల్సిన 2 ఆయుధాల గురించి నేను తెలియజేశాను. మన శరీరాన్ని, మన పరిశుద్ధతను పాడు చేసేటువంటి కొన్ని కోరికలు, ఈ సెక్షువల్ టెంప్టేషన్సే కానీ, ఈ జారత్వమే కానీ, ఈ అపవిత్ర కార్యాలే కానీ, లేకపోతే ఈ పోర్నోగ్రఫీయే కానీ, లేకపోతే ఈ యొక్క మాస్టర్బేషన్, హస్తప్రయోగాలు ఇలాంటి, లేకపోతే అమ్మాయి అబ్బాయి యొక్క ఆలోచనలు, ప్రేమలు, ఇటువంటి ప్రయోగాలు మన మీద ప్రభావం చూపించడానికి గల కారణాలు అనేకమైనవి ఉన్నా కానీ వాటిని గురించి మనం ఏ విధంగా బయటకు రావాలి, శారీరక కార్యాలు అసలు స్పష్టమైనవి ఏంటి అని తెలుసుకోవాలి. అయితే శారీరక కార్యాలు స్పష్టమైనవి ఏంటి అంటే మనం గలతీ పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి 20 వాక్యాలు అంటే ఆత్మ ఫలం గురించి చెప్పేటువంటి దానికన్నా ముందు చెప్పేటువంటి మాటలు జారత్వం, అపవిత్రత, కామకత్వం, వ్యభిచారం, ఈ విషయాలు మనకు కనపడతాయి. ఇంగ్లీష్ బైబిల్లో 18, తెలుగు బైబిల్లో 15 రకాల శరీర కార్యాల గురించి రాయబడ్డాయి. ఈ లైంగిక వాంఛనకు మనం ఎలా లొంగిపోతామో మనకే తెలియకుండా పడిపోతాం. ఒక మాట, మనం చూసేటువంటి చూపు మన లోపల ఆలోచన పుట్టిస్తుంది. ఆ ఆలోచన నెరవేర్చుకోవాలి అనే ఆశగా మారిపోతుంది. ఆ ఆశ నెరవేర్పు మార్చుకోలేనటువంటి ఒక అలవాటుగా మారిపోతుంది. ఈ కష్టమైనటువంటి అలవాటు మన స్వభావాన్ని తెలియచేస్తుంది. మన స్వభావమే మన గమ్యస్థానమును చేరుస్తుంది. శరీర ఆశల నుంచి, జారత్వం నుంచి, ఇటువంటి అట్రాక్షన్స్ నుంచి మనం బయటపడాలంటే మనం మొట్టమొదటిగా గుర్తుంచుకోవాల్సింది ఒంటరిగా ఉండటానికి వీలు లేదు. ఒంటరిగా ఎప్పుడు ఉండాలి అంటే దేవునితో గడిపే సమయం ఒంటరిగా ఉండాలి తప్ప నీ మిగతా సమయం ఒంటరిగా ఉండడానికి వీలు లేదు. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9 నుంచి 10 వాక్యాలు చూస్తే ఒంటిగాడై ఉండుట కంటే 2 కూడి ఉండుట మేలు అనే వాక్యం ఉంటుంది. వారు పడిపోయినను ఒకరికొకరు తన తోడి వారిని లేవనెత్తుతారు అని ప్రసంగి గ్రంథంలో మనకు ఆ మాట సెలవిస్తూ ఉన్నాడు దేవుడు. ఎందుకు అంటే ఒంటరిగా ఉంటేనే ఇటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి, పిచ్చి పిచ్చి తలంపులు వస్తాయి. పాపం చేయాలి లేదా చూడాలి లేదా ఏదో ఒక ఆతృత అనేది మన మైండ్లో క్రియేట్ అవ్వడానికి కారణం ఒంటరితనం, లోన్లీనెస్. ఈ లోన్లీనెస్ మనకు తెలియకుండానే పాడు చేస్తుంది. లైంగిక వాంఛల నుండి నిజంగా బయటకు రావాలి అనుకునే వాళ్ళు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలా తీసుకోకపోతే మనం పడిపోతాం. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ రోజు నుంచి మనందరికీ ఉపయోగకరంగా ఉండేటువంటి కొన్ని విషయాలన్నీ నేను తెలియచేస్తాను. ఈ వీడియో ద్వారా నేను కొన్ని విషయాలు చెప్పడం ద్వారా మీరు బయట పడగలరు, వాటి నుంచి దూరంగా ఉండగలరు, జయించగలరు అని నా నమ్మకం. దానిలో మొట్టమొదటిది ఏంటి అంటే మొట్టమొదటిగా మనం అత్యధికంగా లైంగిక వాంఛల ద్వారా బాధపడుతున్న వారం అయితే ఎప్పుడూ కూడా ఒంటరిగా ఉండేటువంటి ప్రయత్నం చేయకండి. ఒంటరి జీవితం సాతాను యొక్క కర్మాగారం లాంటిది అని ఒక భక్తుడు నిజంగానే చెప్పాడు. నాకు ఎవరూ ఇష్టం లేదు, నేను ఒంటరిగానే నా జీవితాన్ని కొనసాగిస్తాను అనుకుంటే నీ ప్రమేయంతో నీవు సాతానుకు లొంగిపోతున్నావు అని అర్థం. ఇప్పుడు చాలామంది అనేం కదా, అందరూ కూడా చాలా వరకు ఇంటర్నెట్ అత్యధికంగా వాడి ఈ ఇంటర్నెట్ ద్వారా కళ్ళు మలినం చేసుకుంటూ స్వయం ప్రేరేపితులవుతున్నారు. మాస్టర్బేషన్స్ లేదా హస్తప్రయోగాలు చేసుకుంటూ ఇక్కడ ఆడలేదు మగాలేదు అందరూ కూడా ఈ యొక్క వ్యసనంలోకి దిగిపోతున్నారు. అంతేకాకుండా ఇది చెడు తలంపులకు అలాగే చేయటానికి కారణం ఇటువంటి జీవితం కలిగినటువంటి ఒంటరితనమే. ఈ ఒంటరితాగా ఉండడం వల్లనే ఇంటర్నెట్ ఉంది కదా అనుకుని చెడు కార్యాలు చూడడం, పాపంలో పడడం, పాపం ద్వారా నువ్వు చెడు కార్యాలు చేయడానికి కూడా చూడడానికి కూడా నువ్వు అవకాశం కల్పిస్తున్నవాడు అయిపోతావు. ఇంట్లో సరి అయినటువంటి ప్రేమ లేదని వాక్యం విన్నప్పుడు నిర్ణయం తీసుకొని నిర్ణయానికి కట్టుబడి ఉండలేకపోయామని విసుకుపోయి పాపం చేసేస్తారు, పడిపోతారు. సొలొమోన్ రాజున్నాడు, మీకు తెలుసు. ఆయన జీవించిన కాలంలో తనకంటే జ్ఞానం కలిగిన వారు ఎవ్వరూ లేరు. అంతటి జ్ఞాని అయిన వాడు ఒంటరితనం గురించి తన అనుభవంలో నుంచి ఒక మాట రాస్తున్నాడు. అనేక మంది భార్యలు, ఉపపత్నులు కలిగినటువంటి సమస్తమును అనుభవించి తృప్తి లేనివాడై, తృప్తి లేక కూడా మనము జాగ్రత్తగా ఉండడం కోసం కొన్ని మాటలు రాస్తున్నాడు. ఒంటరిగా ఒకడున్నాడు, అతడికి జతగా లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు, అయినా ఆడు ఎడతెగక కష్టపడుతున్నారు. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై ఉండటం కంటే ఇద్దరు కూడి ఉండటం మేలు. వారు పడిపోయిన తన తోడి వానిని లేవనెత్తుతాడు. అయితే ఒంటరిగాడై
పడిపోయిన ఎడల వారికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును అని ఈ సొలొమోను రాజు మనకు ఈ విషయాలు తెలియచేస్తాడు. ఈ సొలొమోను రాసినటువంటి ఈ ప్రసంగి గ్రంథంలో మాటలు లక్ష్యం చేయండి. ఒంటరిగా ఉండే ప్రయత్నం చేయకండి. అశ్లీల చిత్రాలు చూడడం మానేసేయండి. ఎందుకు అంటే అశ్లీల చిత్రాలు చూడడం వల్లనే నీకు అనేకమైనటువంటి ఈ తలంపులకు కారణం. ఒంటరిగా నీకు కలిగేటువంటి ఆ శోధనలు, ఆ అలవాట్లు, ఆ ప్రయత్నాలే నిన్ను శోధనలోకి గెంటేస్తాయి. కానీ పక్కన ఎవరైనా ఉంటే ఆ లైంగిక వాంఛల నుంచి తప్పించుకోవటానికి, చేయూతనివ్వటానికి, బలపరచడానికి ఉంటారు. శోధనలో పడకుండా నిన్ను చేయగలుగుతారు. శరీరంలో ఏ విధముగా అయితే ఒక అవయవం తనంతట తానే ఎదుగుతుందో మనం కూడా ఒక్కొక్కరుగా ఎదగలేం. ఒంటరిగా ఉంటే లైంగికమే కాదు, అనేకమైన ఆలోచనలు, చెడు తలంపులు కలిగేటువంటి పరిస్థితి చాలా మందిలో కలుగుతుంది, ఉంటుంది. అది పోరాటం, లైంగిక పోరాటం. ఆ పోరాటంలో ఒంటరితనమును భరించలేక ఆ కోరికలకు లోబడిపోయి పడిపోయేటువంటి అవకాశం చాలా ఉంది. ఇప్పటికీ వాటికి అలవాటు పడిపోయి హస్తప్రయోగాలు చేస్తూ, లేకపోతే బానిస పోర్నోగ్రఫీ చూస్తూ బానిస అయిపోయేవేమో. ఇప్పటికే ఇటువంటి ఘోరమైన పాపంలో ఉంటే నిన్ను ఇంకా దేవుడు క్షమించడో అని సాతాను చెప్తుందేమో. యథార్థంగా నీ పాపం నువ్వు ఒప్పుకొని వాటి వైపు మళ్ళకుండా ఉంటే క్షమించి, నిన్ను విడిపించి, నిన్ను తన కుమారుగా అంగీకరించి నీకు సహాయం చేసి నీకోసం ప్రాణం పెట్టేటువంటి త్యాగం ఆయనకుంది. ఆ మనసు ఆయనది. నిర్ణయం తీసుకుంటే ప్రార్థన చేయి, నీవు ఖచ్చితంగా బయటకు రాగలవు, నిలబడగలవు. ఇక వీటిని జయించటానికి కావలసినటువంటి జారత్వమును జయించడానికి, లైంగిక వాంఛల నుంచి విజయం కావాలంటే ఇంకొకటి ఏంది అంటే సోమరితనాన్ని జయించాలి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ సామెత చెప్తుంది, సోమరి చీమల యొద్దకు వెలుచుడు, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో అని అక్కడ ఒక సామెత మనకు తెలుసు. దేవుడు మానవులను సృష్టించినప్పుడు మరయంత్రంగా సృష్టించలేదు. ఒక చోట పడేసి ఆయన కదపాలి అన్నప్పుడు కదిలేలాగా, స్థిరంగా ఉంచాలి అనుకున్నప్పుడు స్థిరంగా ఉండిపోయేలా కూడా సృష్టించలేదు. ప్రతి మనిషికి తన జీవితం గురించి తాను నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఇచ్చాడు. న్యూటన్ మనకు తెలిసినటువంటి విషయం. న్యూటన్ తన మొదటి సిద్ధాంతంలో ఈ విధంగా చెప్తాడు, బాహ్య బల ప్రయోగం లేనంత వరకు చలన స్థితిలో ఉన్న వస్తువు చలన స్థితిలోనూ ఉండిపోతుంది, నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు నిశ్చల స్థితిలోనే ఉండిపోతుంది అని. ఈ సిద్ధాంతాన్ని ఆలోచిస్తే దేవుడు మనల్ని స్థిరమైనటువంటి జీవము లేని వస్తువులుగా సృష్టించలేదు అనే కదా. రెండవది, ఒకవేళ బాహ్య బల ప్రయోగం అనేది ఒక క్రైస్తవుని జీవితంలో జరగాలంటే అది తప్పనిసరిగా ఆత్మ నడిపింపు అయి ఉండాలి. అది దేవుని యొక్క శక్తి అయి ఉండాలి. మన నిర్ణయాలు ఎప్పుడూ కూడా దేవుని పరిశుద్ధతలో మనం జీవించే విధంగా ఉండాలి. ఒకవేళ బాహ్య బల ప్రయోగాలు సాతాను చేసేదైతే వాడు మనల్ని నిశ్చల స్థితిలోనే ఉండేలా చేస్తాడు. అంటే ఏ పని చేసిన సోమరిగా మార్చేస్తాడు. ఏ పని చేయలేనటువంటి ఆ సోమరితనంలోనే ఈ టెంప్టేషన్స్ అనేవి, జారత్వం అనేది, సెక్చువల్ టెంప్టేషన్స్ అనేవి కలిగేలాగా, పాపానికి ప్రేరేపణ కలిగేలాగా చేస్తాడు. ఎందుకంటే మనం ఇప్పుడు పడిపోవడానికి బద్ధకం కూడా అనేకమైన కారణాలు. ఇక్కడ ఈ టెంప్టేషన్స్, జారత్వం గురించే కాకుండా నీ యొక్క టార్గెట్ని, గోల్ని, లేకపోతే నీ ప్రార్థన జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని, లేదా నీ ఇతర పనుల్లో ఎప్పుడైనా యాక్టివ్గా ఉండాలంటే నీ బద్ధకాన్ని, నీ యొక్క లేజినెస్ని, ఈ సోమరితనాన్ని విడిచిపెట్టకపోతే మనం దేంట్లోనూ కూడా జయించలేము. అలాగే సెక్షువల్ టెంప్టేషన్స్లో కూడా జయించలేనటువంటి పరిస్థితి ఉంటుంది. దావీదు గురించి, ఆ రాజు గురించి మనం గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. ఒక్క తప్పు ఇంకేమీ చేయలేదని గొప్పగా మనం చూపిస్తూ ఉంటాం, చెప్తూ ఉంటాం. కానీ ఆ తప్పేంటి అంటే, ఆ తప్పు ఎందుకు చేశాడు? అటు ఇటు తిరిగి చూస్తూ ఉండేటువంటి దావీదుకి కలిగిందే ఇది. యుద్ధము చేయవలసిన సమయంలో యుద్ధము చేయకుండా ఖాళీగా ఉన్నాడు దావీదు. ఏ పని చేయని వాడు ఖాళీగా కూర్చొని ఏమీ పోలిపోక వాట్సాప్లో, ఫేస్బుక్లో, లేకపోతే ఇంటర్నెట్లో ఈ పోర్నోగ్రఫీ సైట్లు చూస్తూ వాటిలో ఎక్కువ సమయం గడుపుతాడు. అలాంటి సమయం కోసం సాతాను చూస్తూ ఉంటుంది నీ కోసమే. వెంటనే ఏదైనా ఒక చిన్న అట్రాక్షన్ కలగగానే, ఒక చిన్న అర్ధనగ్నంగా ఉండే ఒక ఫోటో కలగానే, రెచ్చగొట్టే పేరుతో ఒక టైటిల్ కానీ కనపడగానే ఆ వీడియో చూపిస్తాడు. వెంటనే మీరు లొంగిపోతారు, పడిపోతారు. అవసరమైనవి షేర్ చేయరు, అవసరమైనటువంటి విషయాలు పట్టించుకోరు. కానీ ఇట్లాంటి వీడియోలు మాత్రం మీకు చాలా 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 చూడగానే అట్రాక్షన్ ఫీల్ అయ్యి నొక్కేంత ఇష్టం. ఈ వీడియో తర్వాత ఇంకొక వీడియో, ఈ వీడియో తర్వాత ఇంకొక వీడియో, టైమే లేదనుకునే టైంలో మీరు నిజంగా చివరకు టైం చూస్తే 4-5 గంటలు అయిపోయి కూర్చుంటుంది. కాబట్టి సోమరితనాన్ని విడిచిపెట్టు. దేవుడు ప్రతి మనిషికి కూడా తప్పకుండా తలాంతుల్ని ఇచ్చాడు, ప్రేరణ ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు. నాకు ఏ తలాంతు లేదనుకోవడం చాలా మూర్ఖత్వం. అది నీ తలాంతుని నువ్వు వాడుకోలేకపోవడం వల్ల అది నీకు కనపడకుండా పోయింది. కాబట్టి ఈ ఆలోచనలు, టెంప్టేషన్లు, లేకపోతే జారత్వం, మిగతా విషయాలన్నీ కూడా మనము ఆత్మశక్తి గ్రహించకపోతే నశించిపోయే ఆత్మల్లో మనం కూడా ఉంటాం. ఇంకొక విషయం ఏంటంటే, మనం జారత్వానికి దూరంగా ఉండాలి. జారత్వం చేయడానికి ప్రేరేపించే వారికి మనం దూరంగా పారిపోవాలి
అంతేగాని అక్కడే ఉండి వారిని విడిపించే ప్రయత్నం చేస్తే నువ్వు పడిపోయే ప్రయత్నం అవుతుంది. హృదయంలో చాలాసార్లు ఆ వ్యక్తి గురించి మోహపు తలంపుల ద్వారా వ్యభిచారం చేసిన తర్వాత వారిద్దరి మధ్య వ్యభిచారం జరిగిందనే చెప్పాలి. అటువంటి స్వభావం కలిగిన వ్యక్తులు తమ చేతులు నిప్పులు పట్టుకున్న వారితో సమానం. వారు తగిన సమయంలో ఆ నిప్పుతో కాల్చాలి. ఒకవేళ నీ వైపు నుంచి నీవు బలంగా ఉండటం మంచిదే, అలా ఉండటం వల్ల నీవు పాపానికి లొంగకపోవచ్చు, కానీ ఎదుటి వ్యక్తి మాత్రం నిన్ను చెడగొడతాడు. నీ ఆలోచనలు తలంపుల ద్వారా నీతో హృదయంలో వ్యభిచారం జరిగిస్తూనే ఉంటాడు. కాబట్టి ఆ అభ్యంతరం కలిగించకుండా దూరం కావడం చాలా ముఖ్యం. హృదయంలో కలిగే ఆలోచనలు ఆపినవాడు ఎవడుంటాడు? ఈ పాత నిబంధనలో జారత్వం గురించి ఇలా రాయబడింది. బబులోను వారు సంభోగము కోరి వచ్చి జారత్వము చేత దాన్ని అపవిత్రపరిచిరి అని ఎహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయం 17వ వాక్యంలో. ఇంకా ఎహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 21, 22 వాక్యాలు చూడండి. 23వ అధ్యాయం 3వ వాక్యం కూడా చూడండి. చాలా సందర్భాల్లో జారత్వం గురించి చాలా చక్కగా రాయబడింది. ఇక్కడ జారత్వం జరగటం అనేది రెండు శరీరాల మధ్య జరిగింది కాదు. దేవుని ఆలయంలో దేవుని మందసము ఉండవలసిన స్థానంలో అన్య దేవతలు, దేవుళ్ళు అని పిలువబడేటువంటి విగ్రహాలు ఉండటం జారత్వంగా చెప్పబడింది. నీ దేవుడైన యెహోవా తప్ప మరి ఏ దేవుడు కూడా నీలో ఉండడానికి లేదు. నేను రోషం గల దేవుడును, నా మహిమను నేను ఎవరికి ఇచ్చేవాడిని కాదని చెప్పిన దేవుని స్థానంలో అన్య విగ్రహాలను ఏర్పాటు చేసుకుని పూజించినప్పుడు దేవుడు దాన్ని జారత్వంగా పరిగణించాడు. జారత్వం చాలా నీచమైన క్రియగా చెబుతూ జారత్వం జరిగించిన వాడు కేవలం బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయువాడు సర్వనాశనము కోరువాడు అని హెచ్చరించాడు. దేవుడు నివసించేటువంటి ఆలయంలో అన్య విగ్రహాలకు చోటిచ్చి దేవుణ్ణి విసర్జించడాన్ని దేవుడు తట్టుకోలేకపోయాడు. అయితే ఇప్పుడు కొత్త నిబంధనలో చూడండి. కొత్త నిబంధనలో అయితే మన దేహమే దేవుని ఆలయం. ఈ దేహమే పరిశుద్ధమైన ఆలయంలో దేవుడు నివసిస్తున్నాడు కాబట్టి ఆ ఆలయాన్ని పాడు చేయకూడదు. అందుకే ఎవడైనను తన దేహమందు పాడు చేసుకున్న ఎడల దేవుడే వాడిని పాడు చేస్తాడన్నాడు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 17వ వాక్యం చూడండి. ఈ దేహము కోసం దేవుడు ఎవరిని నియమించాడో వాళ్ళతో మాత్రమే భాగస్వామ్యం కలిగి ఉండాలి. ఏ సమయంలో నియమించాడో ఆ సమయంలోనే, మ్యారేజ్ అయిన తర్వాత, పెళ్ళైన తర్వాత మాత్రమే భాగస్వామ్యం కలిగి ఉండాలి. వేరే స్త్రీతో లేదా వేరే పురుషునితో శారీరక సంబంధం కలిగి ఉండటం దేవుడు నివసించాలనుకునే ఆలయంలో మరొక విగ్రహాన్ని పెట్టుకోవడంతో సమానం. జారత్వం జరుగుతుంది కాబట్టి ప్రతి వారికి కూడా వారి యొక్క స్వంత భార్యను కలిగి ఉండాలి. ప్రతి స్త్రీకి సొంత భర్త కలిగి ఉండాలి అని 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 2వ వాక్యం చెబుతుంది. నీకు దేవుడు ఇవ్వని వ్యక్తులతో శరీర సంబంధం దేవుని దృష్టికి ఘోరమైన పాపం. మనము పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరంగా ఉండటమే దేవుని చిత్తం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వాక్యం. భార్య భర్తలుగా దేవుడు ఎవరెవరిని నియమించాడో, ఎవరెవరిని మనం స్వీకరించామో వారితో కలిసి జీవించినప్పుడే దేవుడు మనలో నివసిస్తాడు. దేవుడు చక్కగా ఉంటాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ ఆజ్ఞలను అతిక్రమిస్తూ శరీర కోరికలను చంపుకోలేక ఇతరులతో సంబంధం పెట్టుకుంటే మన దేహం అనే ఆలయములో నివసించనే లేడు. దేవుడు నిర్ణయించి దేవుడు నీలో ఉండడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటే నీవు ఇంకొకరికి చోటిచ్చి నీవు విగ్రహారాధన చేస్తూ నీవు జారత్వంలోకి పడిపోతే నీలో దేవుడు ఎలా ఉంటాడు, నీతో దేవుడు ఎలా ఉంటాడు? కాబట్టి జారత్వానికి దూరంగా పారిపోండి, అంతేగాని అక్కడే ఉండిపోకండి. దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయజాలడు అని వాక్యాధారాలతో కూడా చెబుతున్నారు. రక్షించబడి కూడా ఇంకా పాపంలోనే కొనసాగేవాడు అయితే ఏదో ఆవేశం వలన, లేదా క్రైస్తవ కుటుంబంలో పుట్టడం వలన, లేదా క్వైర్ టీంలో ఉండడం వలన, లేదా ఉద్రేకపూర్వకమైన ప్రసంగాలు వినటం వలన చివరిలో చెయ్యి ఎత్తి నేను యేసుకి అంగీకరించానని బాప్తీసం తీసుకున్నవాడు అయితే దేవుడు నీలో ఎలా నివసిస్తాడు? కానీ పాపమునకు లోబడుతున్న కారణాన్ని బట్టి చెబుతున్న దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయడు. దినం మనం పడుతున్నటువంటి ప్రయాస ఇది పాపము, పరిశుద్ధత అనే రెండు విషయాల్లోనే మనం గుర్తించుకోవాలి. ప్రతిదినము చేసేటువంటి పని పరిశుద్ధత, పాపం అనే విషయంలోనే మనం కొలుచుకోవాలి. పాపం వైపుకు, పాపాన్ని ప్రేరేపించే వాటిని మనం చూస్తే ఆ చూపు అక్కడికి ఆగిపోదు. ఎక్కడికి చేరాలి అనేది మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. సొంతం చేసుకోవాలని ఆలోచించడం మొదలుపెట్టి భయంకరమైన చెడ్డ ఆలోచనకి ఎదిగి ఎలాగైనా అనుభవించాలనే ఆశను పుట్టిస్తుంది. నెరవేర్చుకునేటువంటి క్రమంలోనే ఒక అలవాటుగా మారిపోద్ది, బయటకు రాలేని అలవాటుగా మారిపోద్ది. ఆ అలవాటే మీ మాట, చూపు, క్రియలు, దిశ, నిర్దేశాన్ని, స్వభావాన్ని మార్చేసి నిన్ను ఒక పాపిగా మార్చేస్తుంది. పాపికి చివరికి నరకమే గతి. ఇక రెండో విషయం ఏంటంటే, వాక్యాన్ని ధ్యానిస్తూ పరిశుద్ధమైన దేవుని వైపు మనం చూస్తే ఆ చూపు ఆయన పరిశుద్ధతలో పోల్చుకున్నప్పుడు నేను ఆయన కుమారుడిగా జీవించాలనే ఆలోచన పుట్టిస్తుంది. అలాంటి ఆలోచన నేను దేవుని బిడ్డతో కలిసి జీవించాలనే ఆశను పుట్టిస్తుంది. ఆ ఆశ మనకు వాక్య ధ్యానం, ప్రార్థన, సహవాసాలను అలవాటు చేస్తుంది.
అనుదినము దేవునితో గడపడం ద్వారా మన ప్రాచీన స్వభావం, పాప స్వభావం నూతన స్వభావంగా మారిపోద్ది. క్రీస్తు ప్రతిరూపాన్ని కలిగి ఉన్నటువంటి మనం ఆయన వచ్చేటప్పుడు మధ్యాకాశంలో ఆయనను ఎదుర్కొని మనల్ని నిత్యత్వంలోనికి దేవునితో కూడా ఉండడానికి నడిపించేదే ఈ రెండవ తలంపు. ఈ రెండు తలంపులు కూడా ప్రతి సమయంలో మనం ఆలోచించాలి. ఈ రెండు చూపుల ద్వారా మనకు అర్థమవుతున్నాయి, కానీ వాటిని మనం అంతం చేయలేం. వాటి అంతం వేరు. ఏదైనా చూడకూడదు మనం చూసినప్పుడు 3 సెకండ్స్లో మన దృష్టి తిప్పుకోలేకపోతే ఖచ్చితంగా పాపం చేసినట్టు పాపంలో పడిపోతాం. జీవించండి, దేవుని కోసం నివసించనివ్వండి దేవుణ్ణి మీలో. కాబట్టి నిన్ను నువ్వు రక్షించుకోవడానికి, శోధనలోకి, జారత్వంలోనికి, శరీర ఆశలకి పడకుండా, లొంగకుండా, అట్రాక్షన్స్కి, టెంప్టేషన్స్కి నువ్వు లొంగకుండా, పడకుండా, సాతానుకు జుడిగా నువ్వు ఉండకుండా నిన్ను నువ్వే కంట్రోల్ చేసుకోవాలంటే ఈ విషయాలన్నీ అర్థం చేసుకుని నీవే నిలబడి దేవుని కోసం స్థిరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇటువంటి జారత్వం గురించినటువంటి విషయాలన్నీ ఈ 3 వీడియోల ద్వారా నేను వివరించిన ప్రకారం మీరు మీ యొక్క జీవితాన్ని సరిచేసుకుని మీరు దేవునిలో ఇంకా ప్రజ్వలించబడతారని ఆశిస్తూ దేవుని యొక్క మహోన్నతమైన కృప కాపుదలు మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.